భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో చాలామంది అడుగుతుంటారు, ఎంత కష్టపడినా ఇంట్లో రూపాయి నిలవడం లేదు, ప్రశాంతత లేదు, ఎప్పుడూ ఏదో ఒక గొడవ, దీనికి వాస్తులో ఏదైనా సింపుల్ రెమెడీ ఉందా అని. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పారిపోవాలన్నా మన పెద్దలు వాస్తు శాస్త్ర నిపుణులు ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్పారు. అదే ఇంటి ఈశాన్య మూలలో నీళ్ల చెంబు పెట్టడం. అసలు ఈశాన్యంలో నీళ్ల చెంబు ఎందుకు పెట్టాలి? దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? వాస్తు పండితులు దీని గురించి ఏం చెప్పారు? ఈ ఒక్క చిన్న పని చేయటం వల్ల మీ జాతకం ఎలా మారిపోతుందో ఈరోజు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే సగం జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. అసలు మన ఇంట్లో ఉన్న 8 దిక్కులలో ఈశాన్యానికి ఎందుకంత ప్రాధాన్యత? ఈశాన్యం అంటే దైవమూల, పరమశివుడు కొలువై ఉండే స్థానం. అంతకంటే ముఖ్యంగా వాస్తు పురుషుడి తల ఉండే భాగం ఈ ఈశాన్యమే. ఒక మనిషికి తల ఎంత ముఖ్యమో ఒక ఇంటికి ఈశాన్య మూల అంత ముఖ్యం. తలలో ఏదైనా సమస్య వస్తే మనిషి ఎలా నిశ్చేష్టుడైపోతాడో, ఇంట్లో ఈశాన్యం పాడైతే ఆ ఇల్లు కూడా అలాగే ఆర్థికంగా మానసికంగా దెబ్బతింటుంది. ఈశాన్యాన్ని జలమూల అని కూడా అంటారు. అంటే నీటికి సంబంధించిన స్థానం. అందుకే ఆ మూలలో నీటిని ఉంచడం వల్ల ఆ దిక్కు అత్యంత శక్తివంతంగా మారుతుంది. ఎప్పుడైతే ఈశాన్యం బలంగా ఉంటుందో ఆ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఒక వెల్లువలా దూసుకొస్తుంది. అయితే చాలామంది చేసే తప్పేంటో తెలుసా? ఈశాన్యంలో నీళ్లు పెట్టమన్నారు కదా అని ఏదో ఒక ప్లాస్టిక్ గ్లాసులోనో నచ్చిన పాత్రలోనో నీళ్లు పోసి పడేస్తుంటారు. అలా కాకుండా దీనికి కొన్ని ఖచ్చితమైన నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈశాన్యంలో నీళ్లు పెట్టడానికి రాగి చెంబు లేదా ఇత్తడి చెంబు అత్యంత శ్రేష్టమైనది. రాగికి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే గుణం ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని ఆ రాగి చెంబు నిండా శుభ్రమైన మంచినీటిని నింపాలి. వీలైతే ఆ నీటిలో కొద్దిగా పచ్చకర్పూరం, ఒక తులసి ఆకు లేదా కొద్దిగా గంధం ముక్క వేస్తే ఆ నీటికి దైవిక శక్తి వస్తుంది. అయితే నిన్న పెట్టిన నీటిని ఎక్కడ పడితే అక్కడ పారబోయకూడదు. ఆ నీటిని తులసి మొక్కకి కాకుండా ఇంట్లో ఉన్న మిగిలిన చెట్లకు పోయాలి, లేదా ఇంటి సింహద్వారం ముందు జల్లాలి. అంతే తప్ప సింకులో వంపకూడదు. అసలు ఇలా చేయడం వలన అద్భుత ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో డబ్బు నిలవడం లేదు అనుకునే వారికి ఈశాన్యంలో నీటి పాత్ర పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ జల కలశం ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ని లాగేసుకుని ఇంట్లో అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు మాట వినకపోవడం వంటి సమస్యలు తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. అయితే వాస్తు దోషాలు ఉన్న ప్రతి ఇల్లు పడగొట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిన్న శాస్త్రీయ పరిహారాలు చేయటం వల్ల కూడా దోష తీవ్రత తగ్గి సుఖ సంతోషాలు కలుగుతాయి. భగవంతుడు మనకి ఇచ్చిన ప్రకృతిలో పంచభూతాలున్నాయి. అందులో నీరు ఎంత శక్తివంతమైనదో మనందరికీ తెలుసు. మరి ఇంకెందుకు ఆలస్యం? రూపాయి ఖర్చు లేని మన జీవితాల్ని మార్చే ఈ అద్భుతమైన వాస్తు చిట్కాని రేపటి నుంచే మీ ఇంట్లో పాటించండి. మార్పుని మీరే గమనించండి. ఈ అమూల్యమైన సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని నిజమైన వాస్తు విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.